హే ఎవ్రీవన్, ఇది ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అనమాట. ఇక్కడ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. అండ్ ఎస్క్యూఎల్ అనేది హెల్త్ కేర్లో ఎలా యూస్ చేస్తామనేది ఫ్రెషర్స్కి, బిగినర్స్కి అసలు ఐడియా ఉండదు. అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కడ ఏం డేటా అనేది ఉండదు. మనకి ఎప్పుడు స్టూడెంట్స్ ఎగ్జాంపుల్సే ఇస్తారు. ఒకసారి మనం పేషెంట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాము. జస్ట్ ఇది హౌ ఇట్ వర్క్స్ అనేది చెప్తాను. ఇన్ కేస్ అందరికీ నచ్చితే కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వీడియోస్లలో. ఫస్ట్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి. అందుకు మనం ఎలా ఇవ్వాలి అంటే క్రియేట్ డేటాబేస్. మీరు ఆ డేటాబేస్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఆ ఫైల్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు. మనది హాస్పిటల్ రిలేటెడ్ సైడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి నేను హాస్పిటల్ డీబీ అంటే హాస్పిటల్ డేటాబేస్ అని అర్థము. లాస్ట్లో సెమికాలన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లైట్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే అది కోడ్ అనేది రన్ అవుద్ది. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా క్రియేట్ డేటాబేస్ హాస్పిటల్స్ అనేది రైట్ మార్క్ ఉంది. ఇన్ కేస్ అది తప్పైతే మాత్రం అక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ మనం ఆ క్రియేట్ అయిన డేటాబేస్ని మనం యూజ్ చేసుకోవాలి. సో మనం యూజ్ హాస్పిటల్ డేటాబేస్ అని కోడ్ రన్ చేస్తాము. ఆ కోడ్ రన్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు. అది మనకి టేబుల్స్ రూపకంగా ఇస్తుంది. ఆ టేబుల్స్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. అంటే ఆ టేబుల్లో ఉన్న డేటాని ఫిల్టర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. సో దానికి మనం క్రియేట్ టేబుల్ అని మనం ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టేబుల్కి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో మనం ఇది పేషెంట్ డేటా కాబట్టి నేను పేషెంట్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ క్రియేట్ టేబుల్, తర్వాత పేషెంట్ అని ఇవ్వాలి, తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టాలన్నమాట. ఓపెన్ బ్రాకెట్ పెడితే దాని కింద మనం ఇంకా మనకు కావాల్సిన ఏమేం కావాలి, నేమ్, పేషెంట్ ఐడి, ఏజ్, ఇలా అన్నీ ఇవ్వచ్చు అనమాట. సో మనం ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి తర్వాత లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్ చేసేసి సెమికాలన్ ఇవ్వాలి. సో అప్పుడే మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈజీగా చెప్పాలి అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాం, దానికి మనం ఏమేం ఇస్తామనేది. సో ఇందులో చాలా క్రైటీరియాస్ ఉంటాయి మనకి. మనం తర్వాత మనకి పేషెంట్ అని అన్నాం కదా, మనకి పేషెంట్లో ఏంటి ఫస్ట్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడికి నేను కింద అండర్ స్కోర్ ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే ఇక్కడ స్పేస్ ఇస్తే అది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్లా చూపిస్తుంది. సో మనం ఎప్పుడైనా టూ వర్డ్స్ యూజ్ చేయాలి అనుకుంటే అండర్ స్కోర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఐఎన్టీ అనేది ఏంటి అంటే ఐఎన్టీ అంటే ఇంటీజర్, అంటే ఐడి ఏ రకంగా ఉంటుందండి, నెంబర్ రకం కదా. సో మనకి ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఓన్లీ నెంబర్స్ వస్తాయో మనం ఐఎన్టీ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేషెంట్ నేమ్ కదా, సో నేమ్ అని పెట్టుకోవాలి. ఈ వార్కర్ 50 అంటే ఏంటి అంటే అది నేమ్ అంటే క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ అనేది మనకు ఒక 50 దాకా ఇచ్చామన్నట్టు. 50 దాకా ఇస్తే మనం 50 దాకా లెటర్స్ అనేటివి మనం మెన్షన్ చేయొచ్చు అక్కడ. సో మనకి ఏంటి అంటే నెంబర్స్ అయితే మనకు ఇంటీజర్స్ ఐఎన్టీ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ అవి క్యారెక్టర్స్ అయితే వార్కర్ అని మీకు ఎంత 50 అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు ఒకవేళ తక్కువ ఉంది అని అనుకుంటే తక్కువ కూడా డేటాని చూసి పెట్టుకోవచ్చు. సో ఏజ్ అనేది నెంబర్, సో ఇది ఐఎన్టీ అనమాట. తర్వాత డిసీజ్ అంటే ఆ పేషెంట్కి ఏ డిసీజ్ వచ్చిందని మనం మెన్షన్ చేస్తాం కదా, దానికి కూడా మనం వార్కర్ 50 అని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే డిసీజ్ అంటే క్యారెక్టర్ కదా. తర్వాత డాక్టర్ నేమ్, ఆ డాక్టర్ నేమ్ కూడా మనం వార్కర్ 50 అంటే ఏం లేదు, అదొక క్యారెక్టరిస్టిక్ అంతే. ఇప్పుడు మనం నెంబర్స్ అయితే ఐఎన్టీ అని మెన్షన్ చేయాలి. అండ్ ఒకవేళ క్యారెక్టరిస్టిక్ అయితే మాత్రం వార్కర్ అని మెన్షన్ చేయాలి. అక్కడ 50 అంటే 50 లెటర్స్ అని అర్థం. 50 లెటర్స్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అండర్ స్కోర్ అనేది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్రాకెట్ని క్లోజ్ చేద్దాం అండ్ సెమికాలన్ ఇవ్వాలి. సెమికాలన్ అయితే పక్కా ఇవ్వాలి, లేకపోతే కోడ్ అనేది రన్ అవ్వదు. నేను ఇప్పుడైతే జస్ట్ జనరల్గా చూపిస్తున్నాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఆ కోడ్ని రన్ చేయాలి. అక్కడ రన్ చేస్తే మనకు సక్సెస్ అయింది కోడ్ అనేది. మనం సెమికాలన్ ఇవ్వకపోయినా, లేకపోతే అండర్ స్కోర్ ఇవ్వకపోయినా, ఏం ఇవ్వకపోయినా కానీ మనకు కోడ్ అనేది రన్ అవ్వదు, అది ఎర్రర్లా వస్తుంది. సో మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఏమేం వాల్యూస్ కావాలి అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నట్టు. అంటే ఐడి ఏంటి, నేమ్ ఏంటి, ఏజ్, డిసీజ్, డాక్టర్ నేమ్, ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకుంటే అవి మనకి టేబుల్ లాగా వస్తుంది అనమాట. ఆ టేబుల్ నుండి మనం ఫిల్టర్ చేయొచ్చు. అంటే ఈ డిసీజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
లైక్ ఏ డాక్టర్ ఎవరిని ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు అన్నట్టు. సో దీనికి మనం ఏం చేయాలి అనంటే ఇన్సర్ట్ ఇంటూ పేషెంట్ వాల్యూస్ అని ఇవ్వాలి. ఆ బ్రాకెట్‌లో మళ్ళీ మనం నేమ్, ఏజ్, ఐడీ, డాక్టర్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇది తక్కువ డేటా ఉన్నప్పుడు మనకి యూజ్ అవుద్ది. ఇన్ కేస్ ఫుల్ డేటా ఉన్నప్పుడు మనము ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీ కీ అని యూజ్ చేయాలి. ఇది దేనికి యూజ్ అవుద్ది అంటే పేషెంట్ ఐడీ సిరీస్‌లో ఉంటదిగా 1, 2, 3 ప్రతి దానికి మనం అలా ఇవ్వలేము గదా! సో, ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీ కీ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా 1, 2, 3 అని అదే తీసుకుంటదన్నట్టు. అప్పుడు మనం ఈ ఐడీ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 1 to 1 మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి రిజల్ట్ ఇచ్చినప్పుడు అదే ఇచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు మనం 1 అని మెన్షన్ చేసుకోవాలి. తర్వాత నేమ్ శ్రీను, తర్వాత ఏజ్ 25. క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేస్తే అంటే డాక్టర్ నేమ్ ఆర్ పేషెంట్ నేమ్ దానికి మాత్రం సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. సింగిల్ స్ట్రెయిట్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. సో, అప్పుడే మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వుద్ది. సో, డాక్టర్ నేమ్ ఇచ్చాక బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ సెమికోలన్ ఇవ్వాలి. ప్రతిదానికి సెమికోలన్ ఇవ్వాలి. అప్పుడే కోడ్ అనేది రన్ అవ్వుద్ది. చిన్న మిస్టేక్ అయినా కానీ కోడ్ మాత్రం రన్ అవ్వదు. మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, మనం అలా ఎన్ని అయితే డేటా ఉన్నాయో అవన్నీ మనం ఇన్సర్ట్ ఇంటూ పేషెంట్ వాల్యూస్ అని మెన్షన్ చేసి సో నెక్స్ట్ సెకండ్ది వస్తుందన్నమాట. అలా ఎంత డేటా ఉంటే మనం అంత డేటా టైప్ చేసుకోవాలి. కానీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మాత్రం మనం సింగిల్ స్ట్రెయిట్ కొటేషన్ మార్క్స్ మాత్రం పక్కా పెట్టాలి. కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సెమికోలన్ అనేది లాస్ట్‌లో అస్సలు మర్చిపోవద్దు. ఏది సింగిల్ మిస్టేక్ అంటే ఒక పేషెంట్ బదులు ఎస్ పెట్టినా కానీ ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. ఇదంతా మీకు జస్ట్ జనరల్‌గా చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇది మాత్రం నచ్చుంటే మాత్రం కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ కూడా పెడతాను. ఇప్పుడు జస్ట్ మీకు జనరల్‌గా బేసిక్‌గా టేబుల్ ఎలా క్రియేట్ అవుద్ది అనేది చెప్తాను. సో, కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇవన్నీ మీరు చూసారు కదా! సో, నెక్స్ట్ ఏంటి అనంటే ఫిల్టర్ అనేది ఉంటది. సో, మనకి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఫీవర్ తోటి అలా మనం కోడ్ ఇచ్చి మనం డేటాని అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనమాట. అంటే 4, 5 డేటాకి మనకు అంతేం అనిపియదు. కానీ మనకి రియల్ టైమ్ డేటాలో డేటా ఇంత చిన్నగా ఉండదు. సో, అప్పుడు మనకి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుద్ది. అండ్ చాలా కంపెనీస్‌లో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేనైతే మీకు 4-5 డేటా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో, అప్పుడు మనకు టేబుల్ అనేది క్రియేట్ అవుద్ది. మన హెల్త్ కేర్ వాళ్ళకి అసలు ఇది ఐడియానే ఉండదు. మనకి బేసిక్‌గా ఇది మన సబ్జెక్ట్స్‌లో ఉండదు. కానీ నేర్చుకుందామని యూట్యూబ్‌లో చూస్తే అసలు ఎక్కడ మన హెల్త్ కేర్ రిలేటెడ్ డేటాతోటి అసలు వీడియోనే లేదు. మైఎస్‌క్యూఎల్ వెబ్‌సైట్ అనేది మనం ఫ్రీగా గూగుల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాసెస్ ఏమైనా కష్టమైతే నాకు పింగ్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అండ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటది. కానీ చాలా డేటా కన్జ్యూమ్ చేస్తది. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మీకు లాస్ట్‌లో ఒకటి తప్పుగా కూడా టైప్ చేసి ఎర్రర్ ఎలా వస్తదో చూపిస్తాను. చిన్న మిస్టేక్‌తోనే మన కోడ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇది లాస్ట్ ఓన్లీ 4 డేటానే తీసుకున్నాను. ఎక్కువ డేటా తీసుకున్నా మనకు అర్థం కాదు. చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటాయి. లేకపోతే మర్చిపోతాము. నేను ఒకసారి సాస్ కోచింగ్ కూడా తీసుకున్నాను స్టార్టింగ్ నా గ్రాడ్యుయేషన్ అప్పుడు. కానీ తీసుకున్నాను కానీ అసలు ఏం క్లాసెస్ వినలేదు. స్టార్టింగ్‌లో విన్నా కానీ అసలు కొన్ని అర్థమయ్యేటివి, కొన్ని అర్థం కాకపోయేది. కానీ అంత కేర్‌గా వినలేను నేను. ఇంకా ప్రాక్టీస్ కూడా చేయలేదు. మనీ బొక్క ఏం లేదు. సాస్ టూల్ మనకి గూగుల్‌లో దొరకదు. అది యూజర్ ఫ్రెండ్లీ కాదనమాట. మనకి ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు కొనుక్కుంటారు. సో, మనకప్పుడు ఓన్లీ యాక్సెస్ అనేది అప్పుడే ఇస్తారు. అంటే అదొక 1 ఇయర్ దాకా ఉంటది. 1 ఇయర్ తర్వాత మన క్రెడెన్షియల్స్ అనేవి పోతాయన్నమాట. సో, అది ఉన్న పీరియడ్‌లోనే మనం నేర్చుకోవాలి. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాము. ఇదంతా సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసేసి రన్ చేయొచ్చు. అండ్ కీస్‌లో మాత్రం కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కితే కూడా మనకి కోడ్ అనేది రన్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. అన్ని రోస్ ఎఫెక్టెడ్ ఇలా వచ్చింది కదా! అండ్ గ్రీన్ కలర్ మార్క్ వస్తే మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు. రెడ్‌లో ఇంటూ వస్తే మాత్రం కోడ్ ఎగ్జిక్యూట్ కానట్టు. ఇప్పుడు ఇదంతా మనకి టేబుల్ రూపకంలో వస్తది. అండ్ దానికి సెలెక్ట్ ఫ్రమ్ పేషెంట్స్ అని మనం టైప్ చేయాలి. సెలెక్ట్ ఫ్రమ్ పేషెంట్స్ అని టైప్ చేశాక అదేంటి అంటే మనకు టేబుల్‌ని చూపిస్తదన్నట్టు. ఆ టేబుల్‌లో మనకి డివైడ్ అయిపోతాయన్నట్టు. డిసీజ్ ప్రకారంగా, డాక్టర్ నేమ్ ప్రకారంగా, ఏజ్, ఐడీ ఇవన్నీ మనకు టేబుల్ రకంగా వస్తది. సో, అప్పుడు నెక్స్ట్ ఏముంటదనంటే సెలెక్ట్ ఫ్రమ్ పేషెంట్ వాల్యూస్ వేర్ ఏజ్ గ్రేటర్ దెన్ 25 అట్లా చేస్తే మనకి ఏజ్ ఏదైతే 25 గ్రేటర్ ఉన్నారో వాళ్ళ డేటా అనేది మనకు ఫిల్టర్ అవుద్దన్నట్టు.
సెమికాలన్ పక్కా ఇవ్వాలి. అది ఇవ్వకపోతే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు చూడండి టేబుల్ అనేది మనకొచ్చేసింది. నేమ్, ఏజ్, డిసీజ్, డాక్టర్ నేమ్ ఇలా మొత్తం వచ్చేస్తది. సో, బిగ్ డేటా అయితే మనకి యూజ్ అవుద్ది. ఇప్పుడు మీకు ఇంతే సింపుల్ కదా అనిపిస్తది. సో, బిగ్ డేటా అప్పుడు మనకి ఇది చాలా ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుద్దన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ మీకు నచ్చుంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా నేర్చుకుందాం. అప్పుడు ఇంకా క్లారిటీగా స్టార్టింగ్ నుండి నేర్చుకుందాం. అసలు డేటా అంటే ఏంటిది, ఈ వార్కర్ అంటే ఏంటి, 50 అంటే ఏంటి, ఇంకా వార్కర్లో ఇంకా చాలా ఉంటాయన్నమాట. స్టార్టింగ్ నుండి మీకు వింటే ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుద్ది. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్‌కి ఒకటి ఎర్రర్‌గా చేద్దామని. సో, ఇప్పుడు నేను పేషెంట్ బదులు పేషెంట్స్ వాల్యూస్ అని ఇస్తాను. సో, అప్పుడు ఏమైద్ది అంటే మనకు ఆటోమేటిక్‌గా ఎర్రర్ అవుద్ది. చిన్న ఎస్ పెడితేనే మనకి ఎర్రర్ వచ్చేస్తది. సో, మనకి సెమికోలన్ ఇవ్వకపోయినా, హైఫన్ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా చిన్న ఎర్రర్‌తో మన కోడ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు చూద్దాము. రన్ చేసి చూద్దాము. వెయిట్ ఎ సెకండ్. సో, అక్కడ ఎర్రర్ అని వస్తుంది కదా, ఎర్రర్ కోడ్ 1064 యూ హ్యావ్ ఎర్రర్ ఇన్ ఎస్‌క్యూఎల్ సింటాక్స్ అని. సో, మనం ఎర్రర్ ఇచ్చామన్నమాట. అసలు మనం ఒక టేబులే క్రియేట్ చేయలేం పేషెంట్స్ అని. మనం పేషెంట్ అని క్రియేట్ చేసాం కదా, ఇన్ కేస్ పేషెంట్స్ అయి ఉంటే మాత్రం వచ్చేది. సో, పేషెంట్ కాబట్టి అది రాలేదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.